అంతట్లో కల్తీ, చివరికి దేవుణ్ణి కూడా వదలలేదు జగన్మోహన్ రెడ్డి. అవునండి. ఇప్పుడు తాజాగా వస్తున్న ఈ సమాచారం అంతా చూస్తుంటే ఇంకా భయాందోళనలు కలుగుతున్నాయి. అందులో పామాయిల్ ఉందని వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాం గానీ, లేకపోతే పత్తి గింజల నూనె ఉందో, ఇంకా ఏ నూనె ఉందో తెలియదు. మాకు చిలకలూరుపేట పక్కన నరసరావుపేట ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ కి చాలా మంది అక్కడ ఎక్కువగా పాల్పడుతుంటారు. ఎక్కడో గుజరాత్ నుంచి కొన్ని ట్యాంకర్లతో సహా వస్తుంటే, గతంలో ఏది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలా పత్తి గింజల నూనె ట్యాంకర్లని వెంటాడుతూ ఒక ఆఫీసర్ వస్తే అది నరసరావుపేట వచ్చి చేరింది. అక్కడ దాంట్లో నుంచి ఇప్పుడు మనం వాడుతున్నాం చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్స్, ఈ ఆయిల్స్ అనే పేరుతోటి తయారు చేయబడే రిచ్ బుచ్చి అనే కొన్ని బ్రాండ్లు అక్కడే తయారయ్యాయి. అలాంటి నూనె ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవటానికి ఏం లేదు. అసలు స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటి, ఇందులో జంతు కొవ్వు కలిసింది అనే విషయాన్ని కదా చెప్పారు. అవును, అప్పట్లోనే మరి దాన్ని గుజరాత్ లో ఉన్న ల్యాబ్ కి టెస్ట్ కి పంపించారు కూడా. ఆ ల్యాబ్ టెస్ట్ లో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయటం కూడా జరిగింది, ఖచ్చితంగా కలిసి ఉండే అవకాశం ఉందని. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో ఈ లడ్డు క్వాంటిటీని పెంచటం అనే విషయంలో కానీ, లేకపోతే ఏదో స్వీట్లు లాగా అమ్మినట్టుగా ప్రతి ఊర్లోనూ ప్రతి జిల్లాలోనూ ఒక కేంద్రం పెట్టి ఆడి నుంచి అమ్మేస్తామని చెబుతుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇక నెయ్యి? దాంతో పాటుగా నెయ్యికి ఇచ్చిన కొటేషన్ కూడా ఎంత తక్కువ అండి. ఈ రోజుకి మా పల్లెటూరు కాబట్టి చెబుతున్నాను నేను, ఇక్కడ గిద్దల లెక్కను అమ్ముతారు నెయ్యిని. ఒక్కొక్క గిద్ద లెక్క వచ్చేసి 120 రూపాయలు 130 రూపాయలు అవుతుందండి. తీసే నెయ్యి కాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ కేజీ అంటే 880 నుంచి 900 రూపీస్ అవుతుంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారండి? 500 తక్కువకి ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు? అంటే ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ చేస్తేనే ఇస్తారు. దాంతో పాటుగా ఇప్పుడు ఏఆర్ డైరీ అనే దానికి కానీ, వైష్ణవి డైరీకి కానీ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో కూడా తెలియదు, వాళ్ళకున్న ఇది కూడా తెలియదు. దానికి ముందు ప్రశస్తంగా వాడబడే నందిని నెయ్యిని వాడేవాళ్ళు ఇలాంటి లడ్డు దేనికోసం. అది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే నెయ్యి. అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయం. అది దాన్ని అంతా పక్కన పెట్టేశారు. అదంతా పక్కన పెట్టేసేసారు, దాన్ని మొత్తం తీసేయటం జరిగిపోయింది. ఈ వైష్ణవి డైరీ మీరు ఒకసారి వెరిఫై చేశారు అంటే, మరి కంపెనీస్ ఆఫ్ రిజిస్టర్ దీంట్లో కానీ గూగుల్లో కూడా చెక్ చేయండి ఒకసారి. వైష్ణవి డైరీకి ఒక అడ్రస్ మాత్రమే ఉంటది. ఆ అడ్రస్ లో బిల్డింగ్ ఉండదు. ఆ బిల్డింగ్ లో వైష్ణవి డైరీ తాలూకా హెడ్ ఆఫీస్ ఉండదు. మీరు ఒకసారి చెక్ చేస్తే అక్కడ ఒక వ్యాన్ పెట్టి దాని మీద వైష్ణవి డైరీ అనే ఒక బోర్డు పెట్టి ఫోటోలు తీసినవి ఉంటాయి. కాకపోతే వాళ్ళు చేసిన పిచ్చి పని ఏమిటంటే దాన్ని 360 డిగ్రీస్ ఫోటో పెట్టారు. గూగుల్లో చెక్ చేయండి ఒకసారి వైష్ణవి డైరీ మీద. పక్కకు తిప్పుతూ ఉంటేనండి ఈ వైష్ణవి డైరీ అనే పేరు పెట్టిన ఈ వెహికల్ మీద సైడ్ కి తిరిగేటప్పటికి అది దాని మీద సంగం డైరీ అంది. అంటే వేరే ఏదో ఒక డైరీకి సంబంధించిన వ్యాన్ తీసుకొచ్చి అక్కడ ఫోటో కూడా పెట్టారు. ఇదిగో మాకు వెబ్సైట్ ఉంది, గూగుల్లో మేము అవైలబిలిటీ ఉన్నాము అని చెప్పుకోవడానికి చేసిన ఆ దిక్కుమాలిన పని అది. వాళ్ళ దగ్గర నుంచి మనం నెయ్యి కొనుక్కుంటే ఈ నెయ్యి కాక ఇంకేదొస్తుంది? దాంతో పాటుకి ఇక బోలే బాబా డైరీ అని అంటే అందులో ఎముకల పొడి కలుపుతారు, లేకపోతే పంది కొవ్వు కలుపుతారు, జంతువుల కలేబరాల నుంచి వచ్చిన కొవ్వు. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పింది అయితే నాకు తెలియదు కానీ, ఆవు నెయ్యి కంటే కూడా పంది కొవ్వు చాలా రేట్ అయితే దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఎట్టగలుపుతారని. మరి ఏమన్నా ఆ పందిలో ఉండే ఆ వారి నుంచి తీసే కొవ్వు ఏ రేట్ ఉంటుందో మనకి తెలియదు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికే తెలియాలి మరి దాని రేట్ ఎంత అనేది. అలా కలిపే వాళ్ళు మృత కళేబరాల నుంచి వచ్చిన కొవ్వు కలుపుతారు. ఇది అనాది కాలంగా అందరికీ తెలుస్తున్న వ్యవహారం. ప్రశస్తమైన పంది కొవ్వు తీసుకొచ్చి కలిపారన్నట్టుగా చెబుతున్నాడు ఆయన. మృత కళేబరాల నుంచి తీసుకొచ్చిన కొవ్వు కలిపేది వాళ్ళు. దాంతో అనేకమైన రోగాలు వస్తాయి. ఇంకా అదీ కాకుండా ఈ వ్యవహారం ఏ రోజైతే దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయాన దీన్ని బహిర్గతం చేసిన ఆ పాయింట్ కూడా మీరు చూసారంటే, ఎమ్మెల్యేలు అందరూ మీటింగ్ లోనూ ఆయన వాళ్ళతోటి పర్సనల్ గా చెప్పిన మ్యాటరు. అది చెప్పగానే గుమ్మడికాయలు దొంగేవాడంటే భుజాలు తడుముకున్నట్టు అక్కడ మరి పాత టిటిడి చైర్మన్ గా పనిచేసిన బోమన్ కరుణాకర్ రెడ్డి గట్టిగా తడువేసుకున్నాడు. ఇక తిరుమల వెళ్ళి హారతి ఇచ్చి అక్కడ నేను ఒట్టేస్తాను చూడని ఒక పెద్ద వీధి భాగవతం నాటకం ఒకటి నడిపాడు అక్కడ.
ఇక ఆ తరువాత చూస్తే మరి ఇప్పుడు మరి గోశాలలో జరిగిన అంశాల మీద కూడా మనం ఏం జరిగిందని మనం చూసాం. ఇక దేవుడికి నివేదించిన నెయ్యి ఏమిటనేది ఇక వీళ్ళు ఏం తేల్చలేదు, మనము ఏం చెప్పలేము. కాబట్టి ఆ గోశాల నుంచి వచ్చిందని మనం కనీసం దేవుడి కన్నా మనకి ఇవ్వపోతే పోనీ అండి. నిజంగా గౌతమ్ గారు ఎవరు తేల్చకపోయినా, ఎవరు సైంటిస్టులు కాకపోయినా, ఎవరు దానికి సంబంధించినటువంటి నిపుణులు కాకపోయినా ప్రజలందరికీ అర్థమైపోయింది, భక్తులందరికీ. ఏంటంటే నిజంగా చెప్పాలంటే అది ప్రసాదం తెచ్చుకుంటే అసలు అరే నిజమే కదా, 2 రోజులు కూడా ఉండట్లేదు. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఇట్లాంటి పరిస్థితి కనిపించలేదు కదా. సో ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ పైన గట్టిగా అయ్యేది, కానీ ఓపెన్ చేసేస్తే మళ్ళీ లోపల కొంచెం తేమ అదంతా అట్లాగే ఉండేది. అవునండి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా అలానే ఉండేది. మరి కొవ్వు మరి నెయ్యి అనేది పేరుకుంటుంది, గడ్డగా కడుతుంది. అలాంటి లక్షణం పామాయిల్కి కూడా ఉంది, మిగతా ఏ నూనెకు ఉండదు. మిగతా కొబ్బరి నూనె ఒకటి, పామాయిల్ ఒకటి, నెయ్యి మాత్రమే పేరుకుంటాయి. ఇక డాల్డా అనేది వనస్పతి, అది మెయిడ్ అనుకోండి. ఇందులో నుంచి ఇవేంటి పామ్ చెట్ల నుంచి తీసిన దీంతో వచ్చిన పామాయిల్, దాని కొబ్బరి నూనె, ఇవి ఏంటంటే కొవ్వు కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పేరుకుంటాయి. అలా పేరుకునే తత్వం ఉంది కాబట్టి పామాయిల్ వాడుండొచ్చేమో అని నేను కూడా అనుమానిస్తున్నాను. కాకపోతే ఇప్పుడు మరి ఈ రోజున సిబిఐ సిట్టు ఇచ్చిన ఈ నివేదిక ప్రకారంగా చూస్తే అదే వాడారు. దాంతో పాటుగా ఇక నెయ్యి లాగా ఉండటానికి, నెయ్యి వాసన రావడానికి ఉండే రసాయనాలు ఏదైతే అది వాడతారు. అంతకు తెగించేసిన తర్వాత, అంత తక్కువకి కోట్ చేసిన తర్వాత ఎలాగ ఇవ్వగలుగుతారు నెయ్యి అనేదాన్ని? అదే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇక్కడ ఒక యాగం చేశాడు చూడండి విజయవాడలో. ఆ యాగం చేసినప్పుడు నెయ్యి 2000 రూపాయలు, నెయ్యి 2500 రూపాయలు. ఏమిటయ్యా అంటే ఆవు పాలను తీసుకొచ్చి వాటిని కాగబెట్టి తర్వాత తోడుబెట్టి ఆ పైన వచ్చిన మేగడనంతా తీసి దాన్ని తర్వాత నెయ్యి చేస్తే వచ్చింది కాబట్టి ఈ రేట్ అంటున్నారు. మరి భక్తులకి ఇచ్చేది అలాంటి నెయ్యి ఉండొద్దా? అంటే ఆ నెయ్యి వాడరు, వాళ్ళకి తెలుసు కదా ఆ నెయ్యిలో ఏముందో తెలుసు కాబట్టి అది వాడలేదు, అందుకని అది వాడలేదు. అదే ఇప్పుడు మరి విడిగా అయితే పాశ్చరైజ్డ్ అంటే పాలని పచ్చి పాలు ఉండగానే వాటిని బాగా కూలింగ్ చిల్లింగ్ అంతా చేసిన తర్వాత అందులో వెన్న కంటెంట్ తీసి పచ్చి వెన్న వస్తుంది, పాశ్చరైజేషన్ చేసింది. అలాంటిదే వాడుతున్నారు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి యాగం చేయటానికైతేనేమో ప్రశస్తమైన ఆవు నెయ్యి అసలు సాంప్రదాయ బద్ధంలో చేసింది కావాలా? ఎందుకు? అదే భక్తులకు పెట్టేదానికేమో రసాయనాలు పామాయిల్ కలిపింది వేస్తారా? దేవుడికి ఏమి నివేదించారో కూడా చెప్పరు. మొత్తానికి వీళ్ళు ప్రపంచంలో ఉన్న స్వామివారి భక్తుల్ని మొత్తం మనోభావాలు దెబ్బతినేటట్టు చేశారు. ఈ రోజుకి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నమ్మే తీరుతున్నారు. ఖచ్చితంగా ఇందులో మాల్ ప్రాక్టీస్ జరిగిందనే విషయాన్ని ఏం తెలుస్తుందో తేలవనివ్వండి. ప్రజాకోర్టులో మాత్రం జగన్